గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేది జరిగింది. అది మనందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రమాదం జరిగింది. ఆ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళు చనిపోయారు. అది అసలు పెద్ద విషాదం. అంతకు మించిన విషాదం ఏంటంటే, జేకే హాస్పిటల్స్‌ని అది గుద్దుకోవటము, అక్కడ దాదాపుగా 80 మంది దాకా చనిపోవటం అనేది నిజంగా ఇక బీభత్సానికి పీక్స్ అని చెప్పొచ్చనమాట. అంత విషాదం అది. అయితే అక్కడ అంత పెద్ద హాస్పిటల్‌లో ప్రమాదం జరిగిన సందర్భంగా అయితే ఈ హాస్పిటల్‌లో జరిగిన సంఘటన కారణంగా హాస్పిటల్‌లో ఆల్రెడీ ఉంటున్న సీనియర్ డాక్టర్లు, అలాగే కొంతమంది అంటే అదొక డాక్టర్స్ అందరూ ఉండే ఒక ప్లేస్ అనమాట. హాస్టల్ టైపు. అంటే వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారు. అక్కడే వాళ్ళ ఫ్యామిలీ రెసిడెన్స్ అవి ఉంటుంది. అయితే ఈ డాక్టర్‌ని మీరు చూసినట్టయితే ఈయనకొక చిన్న పాప ఉందనమాట. ఈయన కూడా ఒక డాక్టర్. అయితే ఈ చిన్న ఈయన కూతురు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఆయన చేయిస్తున్నారు. అయితే ఈయనకి భార్య లేదు. ఆయన వేరే స్టేట్ నుంచి రావడం జరిగింది. అయితే ఒకే ఒక 40 అవర్స్ టైం ఇచ్చి వెళ్ళిపోమంటున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలి? నాకెవ్వరు లేరు. దయచేసి ప్లీజ్ నేను మీడియాకి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నాను. నాకు కొన్ని రోజులు పర్మిషన్ ఇవ్వండి. నన్ను పంపించేయొద్దు. నాకు ఒక చిన్న పాప ఉంది. ట్రీట్మెంట్ జరుగుతుంది. నాకు నా భార్య కూడా లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంటూ చెప్పడం జరిగింది. అయితే హాస్పిటల్ నుంచి డాక్టర్లు అలాగే స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేసేయమని చెప్తుందనమాట. అందుకనే ఇదంతా కూడా జరిగింది. అయితే ఇక వాళ్ళందరూ చాలా మంది ఖాళీ చేసేసారు గానీ, అక్కడ కూడా కొన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అయితే ఈ డాక్టర్ విన్నవించుకుంటున్న పరిస్థితులు చాలా బాధగా అనిపిస్తున్నాయి. అదే జరిగిన విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.